యాదాద్రి జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతుంది. రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో పులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. బేగంపేట గ్రామ పరిసరాల్లోని ఓ రైతు పొలంలో పులి అడుగులు గుర్తించి పులి సంచారం నిజమేనని నిర్ధారించారు అధికారులు. రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత రాత్రి బస్వాపూర్ గ్రామ శివారులో కనిపించింది. ఇబ్రహీంపూర్ శివారులో ఓ లేగ దూడను చంపి తినింది. పులి దాడిని స్థానికుడు వీడియోలో బంధించాడు. యాదాద్రి జిల్లాలోని పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఫారెస్ట్ అధికారులైతే పులి సంచరించింది, దాని అడుగులను కూడా గుర్తించారు. మరి నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? సుధా, యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతా ఉంది. రాజపేట మండలం, తుర్కపల్లి మండలాల్లో పులి సంచారం ఉన్నట్టు కూడా ఇటు స్థానికులు గుర్తించారు. అయితే మొదటగా రాజపేట మండలం బేగంపేట గ్రామ శివారులో ఒక రైతు పొలంలో పులి ప్రత్యక్షమైనటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అటవీ శాఖ అధికారులు ఆ పులి పాదముద్రలను సేకరించారు. అయితే ఈ విచారణ అంటే ఈ పులి కోసం జాడ కోసం ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తుర్కపల్లి మండలం బస్వాపురం గ్రామ శివారులో గత రాత్రి స్థానికుల కంటపడింది. ఒక స్థానికుడు ఆ పులి ఫోటోలు కూడా తీసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ప్రస్తుతం అయితే ఇటు తుర్కపల్లి, రాజపేట మండలాలకు సంబంధించి రైతులు, అదేవిధంగా స్థానికులు అయితే పులి సంచారంపై భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ శివారులో ఒక లేగదూడను చంపినటువంటి వీడియో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు చాలా సీరియస్ గా తీసుకొని కూడా పులి జాడ కోసం ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. బోన్ల ద్వారా కూడా పులిని బంధించేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో ఒక పులి సంచారం జరుగుతున్నట్టు ఆ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పాద ముద్రలను సేకరించారు. అదే పులి ఈ శివారులో ఉన్నటువంటి అంటే జగదేవ్పురం మండల శివార్లో ఉన్నటువంటి రాజపేట, తుర్కపల్లి ఈ మండలాల్లో సంచరించే పులి కూడా ఆ పులి అనేటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అటవీ శాఖ అధికారులకు, స్థానికులు, అదే రైతులకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఒంటరిగా రాత్రి వేళల్లో పొలం వద్దకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే పులి సంచారంతో తుర్కపల్లి, రాజపేట మండలాలకు సంబంధించినటువంటి రైతులు, స్థానికులు అయితే కొంత భయాందోళనకు అయితే గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఆపరేషన్ టైగర్ కోసం అయితే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.